జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని ఎత్తైన వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాట్రా నుంచి కాశ్మీర్ వందే భారత్ రైలు తొలిసారిగా ఈ బ్రిడ్జిపై నుంచి పరుగులు తీసింది. ఉదయపూర్ నుంచి శ్రీనగర్ వరకు బర్మలాల్ రైల్వే లింక్లో భాగంగా దీన్ని నిర్మించారు. కాట్రా నుంచి కాశ్మీర్ వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి ప్రజల్లో అందుబాటులో రానున్నాయి. దీంతో పాటు 46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ రైల్వే లింక్ పూర్తి చేయడం చారిత్రకమైన రోజని పీఎం మోదీ అన్నారు. ఈ రోజు లక్షలాది మంది కల నెరవేరింది. భారత్ ఏకతత్వం సంకల్పానికి ఈ ప్రోగ్రాం నిదర్శనం. ఇన్నాళ్ళ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి అనేవాళ్ళం, ఇప్పుడు అది నిజమైందని వ్యాఖ్యానించారు. సినీ నటుడు మక్కల్ నిధి మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఎలియన్స్లో భాగంగా కమల్ డిఎంకే రాజ్యసభ సీటును కేటాయించారు. యాదగిరిగుట్ట వద్ద చేసిన అపచారాలకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన వెంటే నీడలా వస్తాయి. పాపాలు చేసినందుకు కేసీఆర్ పరిస్థితి ఈ విధంగా మారింది. కింద పడి మోకాలు విరిగాయి అని ఆలేరు సభలో ఎద్దేవా చేశారు. అటు తనను జైలుకు పంపిన వ్యక్తిని పడగొట్టానని, అతని పని పట్టానని, ఆ కుర్చీలో కూర్చున్నానని కేసీఆర్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భక్తిగా పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును కేసీఆర్ యాదాద్రిగా పేరు మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భక్తుల ఆకాంక్షల మేరకు తిరిగి గుట్ట పేరును మార్చామన్నారు. ఏపీలోని టీటీడీ మాదిరిగానే వైటీడీని ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ పద్మావతి వర్సిటీ, గోశాల, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో టీటీడీ సేవలు అందిస్తుంది. ఇక్కడ యాదగిరిగుట్ట పేరుతో వర్సిటీ, మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ చరిత్రలోనే తొలిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పారు. పారదర్శకంగా 27,000 మంది స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, 4,000 మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తున్నామన్నారు. కాగా ఇవాళ డిఎస్సి పరీక్షకు ఫస్ట్ సెషన్లో 88%, సెకండ్ సెషన్లో 86% మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు యువతకు నైపుణ్యం శిక్షణ వీలుగా ప్రఖ్యాత ఎన్విడియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మంత్రి లోకేష్ సమక్షంలో డీల్ జరిగింది. ఇందులో భాగంగా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్యం శిక్షణ అందనుంది. అలాగే 500 ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లకు ఎన్విడియా సహకరించనుంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా రంగాల మధ్య బలమైన భాగస్వామికి ఈ ఒప్పందం వేదికగా మారిందని అధికారులు తెలిపారు. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే స్టార్లింక్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. స్టార్లింక్ సంస్థకు ట్రాయ్ త్వరలోని స్పెక్ట్రమ్ కేటాయింపు చేయనుంది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే స్టార్లింక్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. స్టార్లింక్ సంస్థకు ట్రాయ్ త్వరలో స్పెక్ట్రమ్ కేటాయింపులు చేయనుంది. ఇండియాలో సేవలు అందించేలా ఈ సంస్థ భద్రత ప్రమాణాల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎలన్ మాస్క్ చెందిన ఈ సంస్థ ఇప్పటికే పలు దేశాల సేవలు అందిస్తుంది. ఇండియాలో వన్ వెబ్, జియో తర్వాత లైసెన్స్ పొందిన సంస్థగా స్టార్లింక్ నిలిచింది.